శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము నలోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. ఆ ధర్మరాజు అడిగిన దానికి ఆయన చక్కగా నలవృత్తాంతం అంతా కూడా ఆ బృహదస్సుడు తెలియజేస్తున్నాడు. అటువంటి ఆ నలవృత్తాంతాన్ని తెలియజేస్తున్నటువంటి సమయంలో నలమహారాజు దమయంతికి మధ్యన హంసల రాయబారం జరిగితే ఒకళ్ళ యొక్క గుణములు ఒక్కొక్కళ్ళు వినమన్నటువంటి వాళ్ళై పరస్పరము ప్రేమానురక్తులయ్యారు, ఒకళ్ళనొకళ్ళు వీక్షించకుండా. అటువంటి సమయంలో ఆ దమయంతి దేవి యొక్క తండ్రి భీమ మహారాజు తెలుసుకున్నటువంటి వాడై తన కుమార్తెకి స్వయంవరాన్ని ప్రకటించాడు. అప్పుడు తప్పనిసరిగా నలమహారాజు వస్తాడు, దమయంతి అతన్ని వరిస్తుంది, వరిస్తే వాళ్ళిద్దరికీ వివాహం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అలాగే స్వయంవరాన్ని ప్రకటిస్తే ఆ దమయంతి యొక్క అత్యద్భుతమైనటువంటి సౌందర్యాన్ని గురించి విన్నటువంటి దేవతలు కూడా తాము కూడా దమయంతిని వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతోటి భూమి మీదకి వచ్చారు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు కూడా వాళ్ళు కూడా ఆ దమయంతిని వివాహం చేసుకోవాలనేటువంటి కోరికతోటి ఆ స్వయంవరానికి ప్రయాణమయ్యారు. ప్రయాణమే నలమహారాజు దగ్గరికి వచ్చారు. వాళ్ళు వచ్చి, నువ్వు మేము ఆమెను వివాహం చేసుకుందామని కోరుకుంటున్నాం కాబట్టి నువ్వు వెళ్ళి దమయంతికి మా గురించి తెలియజేయవలసింది అని నలుణ్ణి కోరారు. వాళ్ళు దేవతలంతా వాళ్ళు సాక్షాత్తుగా వచ్చి ఈ దౌత్యాన్ని నిర్వహించమంటే పాపం నలమహారాజు నేను కూడా స్వయంవరానికి వచ్చినటువంటి వాడనే ఆయన్ని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ కోరికను మన్నించవలసింది, ఎందుకంటే దేవతలే సాక్షాత్తుగా వచ్చారు అనే ఉద్దేశంతో ఆ నలమహారాజు మరి నేను ఆ దమయంతి అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలనంటే మేము నిన్ను పంపించగలం ఎవరూ చూడకుండా అని వాళ్ళు దివ్యమైనటువంటి ఒక శక్తిని ఇవ్వగా ఆయన ఎవరికీ తెలవకుండా దమయంతి అంతఃపురంలో ప్రవేశించినటువంటి వాడై దమయంతికి దేవతల యొక్క విషయాన్ని విన్నవించేటప్పటికీ దమయంతి నలమహారాజు చెప్పినటువంటి విషయాన్ని చాలా శ్రద్ధగా ఆలకించి ఆమె నలమహారాజుతోటి ఈ విధంగా అంటోంది. సా నమస్కృత్య దేవేభ్య ప్రహస్య నలమబ్రవీత్ ప్రణయస్వ యథా శ్రద్ధం రాజన్ కింకరవాణితే. ఈ వృత్తాంతం అంతా కూడా బృహదస్సుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. అయితే ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. అందువలన ఈ ప్రకృతాన్ని మనం మరిచిపోకూడదు. నాకంట ఇలా ఇంత నా కంటే ఎక్కువ బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆ ధర్మరాజు యొక్క ప్రశ్నకు సమాధానంగా నలుడి యొక్క ఉపాఖ్యానం అంతా చెబుతున్నాడు బృహదస్సుడు. అప్పుడు ఆ నలుడి యొక్క మాటలన్నీ వింది దమయంతి. విన్నటువంటిదై ఆమె ఏం చేసిందంటే దేవతలందరికీ శ్రద్ధగా నమస్కారం చేసిందట. మనసులో చేసుకున్నటువంటిదై నలుణ్ణి చూసి చిరునవ్వుతో ఈ విధంగా అంటోంది, మహారాజా నన్ను నువ్వు వివాహం చేసుకోవయ్యా, నీకే నేను ఏం చేయగలను, అందువలన నా మనస్సు నీ యందు ఉంది, నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెబుతోంది. అహం చైవ హి యచ్చాన్యత్ మమాస్తి వసుకించన తత్సర్వం తవ విశ్రబ్ధం కురు ప్రణయం ఈశ్వర. నేను ఏమనుకుంటానంటే నువ్వే నా సర్వస్వంగా భావిస్తున్నానయ్యా, ఈ విషయం నీకు బాగా తెలుసు, అందువలన నన్ను ప్రేమించు, నన్ను వివాహం చేసుకో. హంసానాం వచనం ఎత్తు తన్మాం దహతి పార్థివ త్వత్కృతే హి మయా వీరా రాజానః సన్నిపాతితాః. ఓ మహారాజా, హంస నీ గురించి చెప్పినటువంటి గుణగణాలు విన్న తర్వాత నీ యందు అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దాన్ని అయ్యానయ్యా నేను. అందువలన
ఆ హంస నీ చెప్పినటువంటి ఆ గుణగణాలు, నీ యొక్క రూపము, నీ యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా నా మనసును దహిస్తున్నాయ్యా నీ మీద కోరికతోటి. అందువల్ల నీ కొరకే కదా ఇంతటి స్వయంవరం కూడా ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఈ రాజులందరూ కూడా ఇక్కడికి రప్పింపబడ్డారంటే దానికి కారణం ఏంటంటే నేను నిన్ను వివాహం చేసుకోవడం కోసమనే. యది త్వం భజమానాం మాం ప్రత్యాఖ్యాస్యసి మానద విషమగ్నిం జలం రజ్జుం ఆస్థాస్యే తవ కారణాత్. అలా కాకుండా నిన్ను ఇంతగా ఆరాధిస్తున్నటువంటి నన్ను గూర్చి మరో విధంగా కనుక నువ్వు చెబితే కనుక నీ కారణంగా మరణించడానికి నేను విషాన్ని కానీ, అగ్నిని కానీ, జలాన్ని కానీ, రజ్జువల్ని కానీ ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఏదో ఒక రకంగా నా ప్రాణాలు తీసుకుంటాను తప్ప నేను మరొకరిని వివాహం చేసుకోనయ్యా అంటోంది. ఏవ ముక్తస్తు వైదర్భ్యా నలస్తాం ప్రత్యువాచ తిష్టత్సు లోకపాలేషు కథం మానుషమిచ్చసి అని అలా చెప్పేటప్పటికి దమయంత ఆ మాటలు విన్నాడు నలమహారాజు. విని చాలా ఆశ్చర్యపోయి ఆయన ఆ దమయంతితో అంటున్నాడు, ఏమిటమ్మా నువ్వు లోకాల్ని పాలించేటువంటి దేవతలే సాక్షాత్తుగా నిన్ను వివాహం చేసుకోవడానికి వస్తుంటే కేవలం మనుష్య మాతృణ్ణైనటువంటి నన్ను కోరుకుంటున్నావేమిటి? ఇంతటి అవకాశం ఎవరికి వస్తుంది? అటువంటి అవకాశం నీకు వచ్చింది. అందువలన అది నువ్వు ఆ విషయాన్ని గ్రహించకుండా కేవలం మానవుణ్ణి నేను ఆ దేవతల యొక్క అధీనంలో ఆడించబడేటువంటి ఒక బొమ్మ లాంటి వాడిని, అటువంటి నన్ను కోరుకుంటున్నావేటి? ఏషామహం లోకకృతాం ఈశ్వరాణం మహాత్మనాం న పాదరజసా తుల్యః మనస్తే తేషు వర్తతాం. మహాత్ములైనటువంటి వాళ్ళు లోక పాలకులు వాళ్ళ పాద ధూళితో కూడా ఎంత మాత్రమో నేను సరిపోను. అటువంటి నా యందు నీ మనస్సు ఎందుకమ్మా? అందువలన నీ మనస్సు వారి మీదే ప్రవర్తించుగాక. విప్రియం హ్యాచరన్ మర్త్యః దేవానాం మృత్యుమృచ్చతి త్రాహి మాం అనవద్యాంగి వరయస్వ సురోత్తమాన్. ఆ దేవతలకి ఇష్టం కానటువంటి పని నేను చేసినట్లయితే కనుక మృత్యువును కోరుకున్నట్టే అవుతుందమ్మా అది. ఎందుకంటే దేవతలకి విరోధులు అవుతాను, దేవానుగ్రహం లేకపోతే ఏ పని సాగదు కదా. అటువంటిది అలాంటి పరిస్థితి ఎందుకు? అందువలన నువ్వు నన్ను రక్షించు, సురశ్రేష్ఠులైనటువంటి ఆ దేవతల్ని నువ్వు వరించమ్మా. విరజాంసి చ వాసాంసి దివ్యాః చిత్రాః స్రజస్తథా భూషణాని తు ముఖ్యాని దేవాన్ ప్రాప్యతు భుంక్ష్వవై. నువ్వు చక్కగా ఆ దేవతల్ని వివాహం చేసుకో. ధూళి సోకనటువంటి దివ్యములైనటువంటి వస్త్రాల్ని హాయిగా, చిత్రములైనటువంటి దివ్యమాలికలను, దివ్యములైనటువంటి ఆభరణాలను ధరించి హాయిగా స్వర్గ సౌఖ్యాలు అనుభవించమ్మా. ఎంతటి గొప్ప అవకాశం ఎవరికి వస్తుందంటావు? ఇమాం పృథివీం కృష్ణాం సంక్షిప్య గ్రసతే పునః హుతాశమీశం దేవానాం ఖాతం నవరయేత్పతిం. ఈ భూమండలాన్ని అంతటినీ కూడా మృంగగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు అమ్మ అగ్నిదేవుడు అంటే. అందువలన అలా దేవతల్లో ప్రముఖుడైనటువంటి ఆ అగ్నిదేవుణ్ణి నేను నిన్ను కోరుతున్నానమ్మ అగ్ని సాక్షాత్తుగా చెబుతుంటే ఆ అగ్నిని పతిగా పొందనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అసలు? యస్య దండభయాత్ సర్వే భూతగ్రామాః సమాగతాః ధర్మమేవానురుధ్యంతి ఖాతం నవరయేత్పతిం. ఎవరి యొక్క దండన భయం వల్ల ఈ సమస్త లోకాల్లో ఉండేటువంటి జనులందరూ కూడా ధర్మాన్ని ఆశ్రయిస్తారు, అధర్మాన్ని చేయడానికి భయపడతారు. అటువంటి గొప్ప దండధరుడైనటువంటి ఆ యమధర్మరాజే సాక్షాత్తుగా నేను నిన్ను వరిస్తాను అంటే అతన్ని భర్తగా పొందకుండా అసలు ఎవరుంటారమ్మా? ధర్మాత్మానం మహాత్మానం దైత్య దానవమర్దనం మహేంద్రం సర్వదేవానాం ఖాతం నవరయేత్పతిం. అంతేకాకుండా ధర్మాత్ముడు, మహాత్ముడు దైత్యులను, దానవులను కూడా అణచివేయగలిగినటువంటి
దేవతలందరికీ ప్రభువైనటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడే సాక్షాత్తుగా నిన్ను వరిస్తాను అంటే ఆ దేవేంద్రుడిని భర్తగా పొందకుండా ఎవరుంటారమ్మా? క్రియతాం అవిశంకేన మనసా యది మన్యసే వరుణం లోకపాలానాం సుహృద్వాక్యమిదం శృణు. అలాగే లోకపాలకుల్లో వరుణుడు అంటే చాలా గొప్పవాడమ్మా. అటువంటి వరుణుడికే నీ మీద మనస్సు కలిగింది. అందువలన నువ్వు నిస్సందేహంగా అతన్ని వరించు. ఇది నేను ఒక మిత్రుడిగా నీకు చెప్తున్నాను, సుహృద్వాక్యంగా, సుహృదోపదేశంగా దీన్ని నువ్వు గ్రహించు. నా మాట నువ్వు తప్పనిసరిగా వినమ్మా అని నలుడు దమయంతికి అనునయించి చెప్పాడు. నైషధేనైవ ముక్తా సాదమయంతి వచోబ్రవీత్ సమాపృతాభ్యాం నేత్రాభ్యాం శోకజే నాథవారిణ. నలుడు ఈ విధంగా చెప్పేటప్పటికి పాపం దమయంతి అత్యంతమైనటువంటి శోకాన్ని పొందింది. నేను ఈయన యొక్క గుణగణాల్ని తెలుసుకొని ఆయన ఎందే మనసు పెట్టుకొని ఆయన్ని వరించాలని ఇంతటి బాధను పొందుతుంటే సాక్షాత్తుగా అతనే వచ్చి నన్ను వరించకమా నువ్వు దేవతలను వరించు అని చెబుతుంటే దానికి ఆమెకి మిక్కిలి బాధ కలిగింది. ఎందుకంటే ఆమె మనస్సు నలుడి యందు లగ్నమైంది. ఇంకా ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళ యందు ఆమె తన యొక్క ప్రేమని చూపించలేదు. అందువలన ఆమె చెబుతోంది, దేవేభ్యోహం నమస్కృత్య సర్వేభ్య పృథివీపతే వృణే త్వామేవ భర్తారం సత్యమే తద్బ్రవీమితే. దేవతలందరికీ నమస్కరించి నీకు నేను ఒక సత్యమైనటువంటి విషయాన్ని చెబుతున్నానయ్యా. నేను నిన్ను తప్ప భర్తగా ఇంకెవరిని వరించలేను. సమస్త భూపాలులందరి ఎదుట కూడా నిన్నే నేను వరిస్తాను. అందులో ఇంక ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే నా మనస్సు నీయందే లగ్నమై ఉన్నది అని చాలా స్పష్టంగా తన యొక్క నిర్ణయాన్ని చెప్పింది. తామువాచ తతో రాజా వేపమానాం కృతాంజలిం దౌత్యేనాగత్య కళ్యాణి తథా భద్రే విధీయతాం. అలా చెప్పేటప్పటికి పాపం నలుడు ఆమె యొక్క స్థితిని చూసి బాధపడ్డాడు. ఎందుకంటే ఆమె అంజలి ఘటించి వణుకుతూ వేపమానయ్యి తన యొక్క ఉద్దేశాన్ని అలా చెప్తే అప్పుడు ఇంకా నలుడు ఆ దమయంతో అంటున్నాడు, కళ్యాణి నేను దూతగా వచ్చాను, దేవతలు నన్ను అర్థించారు, నువ్వే దౌత్యం చెయ్యాలి, దమయంతి దగ్గరికి వెళ్ళి చెప్పాలి అన్నారు. అంటే నేను దూతగా వచ్చాను, అందువలన ఇప్పుడు నేను దేవతలకి ఏం చెప్పాలి అనేటువంటిది కూడా నువ్వే నిర్దేశించు. అందువలన ఏది క్షేమమైనటువంటిదో నువ్వు నిర్దేశించు, అదే విషయం వాళ్ళకి చెబుతాను అన్నాడు. కథం హ్యహం ప్రతిశ్రుత్య దేవతానాం విశేషతః పరార్థే యత్నమారభ్య కథం స్వార్థమిహోత్సహే. దేవతలకు నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను ఎలా వినిపించగలను? అక్కడికి వెళ్ళి నేను దౌత్యానికి వచ్చి అబ్బెబ్బే దమయంతి నన్నే పెళ్లి చేసుకుంటుంటా అనేటువంటి మాటని నేను ఎలా చెప్పగలనయ్యా? అలాగే వాళ్ళ కోసం ప్రయత్నం చేసినటువంటి నేను స్వార్థానికి ఎలా ఉత్సాహిస్తాను? ఇక్కడ ఏమవుతుందంటే నన్నే ఆమె పెళ్లి చేసుకుంటుంది అంటే నా స్వార్థం గురించి చెప్పినట్టు ఉంటుంది. అందువలన అక్కడ వాళ్ళ తరఫున నేను ఇక్కడ దూతగా వచ్చాను. ఇప్పుడు నేను ఎలా చెప్పాలి అనేటువంటిది నువ్వు ఆలోచన చెయ్యి. ఏష ధర్మో యది స్వార్థ మమాపి భవితా తతః ఏవం స్వార్థం కరిష్యామి తథా భద్రే విధీయతాం. అందువలన నా స్వార్థం కూడా ధర్మమే కనుకైతే ఆ విధంగానే నేను చేయగలను. అందువలన ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు ఏది క్షేమమో, నేను దేవతల దగ్గర ఏ మాటని చెబితే కనుక వాళ్ళకి నా మీద క్రోధం రాదో, అందువలన ఈ విషయాలను నువ్వు ఆలోచించి నన్ను ఏం చెప్పమంటావో దాన్నే నువ్వు చెప్పు, అది నేను చెబుతాను అన్నాడు. తతో బాష్పాకులాం వాచం దమయంతి శుచిస్మిత ప్రత్యాహరంతి శనకైః నలం రాజానమబ్రవీత్. అనేటప్పటికీ అప్పుడు దమయంతి మొహంలో కాస్త చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వుతోటి కన్నీటితో కూడినటువంటి మాటలను ఆమె నలమహారాజుతోటి ఈ విధంగా పలికిందట. ఉపాయోయం మయా దృష్టః నిరపాయో నరేశ్వర ఏన దోషో నభవితా తవ రాజన్ కథంచన.
మహారాజా, నేను ఒక ఉపాయాన్ని ఆలోచించానయ్యా. ఏ విధంగా చూసినప్పటికీ కూడా మీ పట్ల ఏ విధమైనటువంటి దోషాలు లేనటువంటి నిరపాయమైనటువంటి ఒక మంచి ఉపాయం నాకు కనిపించింది. అందువలన దాన్ని నేను చెబుతాను, విను. త్వం చైవహి నరశ్రేష్ఠ దేవాశ్చేంద్ర పురోగమా ఆయాంతు సహితా సర్వే మమ యత్ర స్వయం వరహ. ఆ ఇంద్రాది దేవతలు అలాగే నువ్వు అందరూ కలిసి నా స్వయంవరానికి రండి. ఆ ప్రదేశానికి, అక్కడికి ఇంద్రాది దేవతలు వస్తారు, మిగిలిన రాజులు వస్తారు, నువ్వు వస్తావు, అందరూ వస్తారు. అలా అందరూ కలిసి ఆ స్వయంవర మండపానికి రండి, అక్కడ ఆసీనులు కండి. తతోహం లోకపాలానాం సన్నిధౌ త్వాం నరేశ్వర వరయిష్యే నరవ్యాఘ్ర నైవం దోషో భవిష్యతి. అప్పుడు ఆ దేవతల సమక్షంలోనే, ఎంతమంది రాజకుమారుల సమక్షంలోనే నేను నిన్ను స్వయంగా వరిస్తాను. వరిస్తే కనుక అప్పుడు నేను స్వయంగా నిన్ను వరించినట్టే అవుతుంది తప్ప నువ్వు నన్ను ప్రలోభపెట్టి వరింపజేసుకున్నట్టుగా అవదు కదా. అందువలన నేను నాకు నచ్చినటువంటి నా మనస్సు నీ యందు లగ్నమైంది కాబట్టి నేను నిన్ను వరిస్తాను, అప్పుడు ఏ విధమైనటువంటి దోషము ఉండదు అని చెప్పింది ఆమె. ఏవముక్తస్తు వైదర్భ్యా నలో రాజా విశాంపతే ఆజగామ పునస్తత్ర యత్ర దేవా సమాగతా. ఈ విధంగా దమయంతి చెబితే ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు నలుడు. వెంటనే ఇంక అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ దేవతల దగ్గరికి వచ్చాడు, తను జరిగినటువంటి దౌత్య విషయాన్ని అంతటినీ కూడా తెలియజేయడానికి. తమపశ్యం స్తథాయాంతం లోకపాలా మహేశ్వరా దృష్ట్వా చైనం తతో పృచ్ఛన్ వృత్తాంతం సర్వమేవతం. అలా తిరిగి వచ్చినటువంటి నలుడిని చూశారు. వెంటనే అక్కడ జరిగినటువంటి వృత్తాంతం యథాతథంగా చెప్పవలసింది అని ఆ నలుడిని అడిగేటప్పటికీ కచ్చిదృష్టా త్వయా రాజన్ దమయంతి శుచిస్మిత కిమబ్రవీచన సర్వాన్ వద భూమిపతే అనఘా. ఓ రాజా, నువ్వు ఆ దమయంతి దగ్గరికి వెళ్ళావు కదా, దమయంతిని చూసావా? ఆమె మా సందేశాన్ని అంతటినీ ఆమెకి వినిపించావా? వినిపించినటువంటి మా సందేశం ఆమె విందా? విని ఏమంది? ఇవన్నీ కూడా నువ్వు వివరించవలసింది అని ఆ నలమహారాజుని దేవతలు కోరితే అప్పుడు నలమహారాజు చెబుతున్నాడు, భవద్భిరహమాదిష్ట దమయంత్యా నివేశనం ప్రవిష్ట సుమహాకక్షం స్థవిరైర్వృతం. మీ ఆదేశం ప్రకారం నేను అందరి భటుల చేత, అనేక మంది రక్షకుల చేత పరిభృతమైనటువంటి ఆ దమయంతి యొక్క అంతఃపుర మందిరంలో నేను ప్రవేశించిన తర్వాత ప్రవిశంతంచ మాం తత్ర న కశ్చిద్ దృష్టవాన్నరః రుతేతాం పార్థివసుతాం భవతామేవ తేజసా. మీ ప్రభావం వల్ల నేను దమయంతి అంతఃపురంలో ప్రవేశించే సమయంలో నన్ను ఎవ్వరూ కూడా చూడలేదు, వాళ్ళెవ్వరికీ కూడా నేను కనిపించలేదు. మీ ప్రభావంతో దమయంతికి మాత్రమే నేను కనిపించాను. సఖ్యశ్చాస్యా మయా దృష్టాః తాభిశ్చాప్య ఉపలక్షితః విస్మితాశ్చభవన్ సర్వాః దృష్ట్వా మాం విభుదేశ్వరాః. అయితే అంతఃపురంలోకి ప్రవేశించిన తర్వాత ఆ చెలికెత్తలందరూ కూడా నాకు కనిపించారు. అక్కడ ఉండేటువంటి దమయంతి, ఆమె యొక్క సఖురాండ్రు అందరూ కూడా నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఏమిటి, అంతఃపురంలోకి ఈ నలమహారాజు ఎట్లా ప్రవేశించగలిగాడు? ఎందుకంటే బ్రహ్మాండమైనటువంటి రక్షక వలయంలో ఉన్నటువంటిది అంతఃపురం. అటువంటి అంతఃపురంలోకి నలుడు ఎట్లా ప్రవేశించగలిగాడని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వర్ణ్యమానేషు చ మయా భవత్సు రుచిరానన మామేవ గత సంకల్ప వృణీతే సురోత్తమాః. ఓ సురశ్రేష్ఠులారా, నేను మీ గురించి సవిస్తరంగా అంతా చెప్పాను. మీరు ఎట్లాగైతే కోరుకుంటున్నారో ఏమిటో అనేటువంటి విషయాలన్నీ కూడా నేను చెప్పినప్పటికీ కూడా, మీ గురించి చక్కగా వర్ణించి చెప్పినప్పటికీ కూడా దమయంతి మాత్రం నన్నే వరిస్తోంది. అబ్రవీచైవ మాంబాలా ఆయాంతు సహితాసురాః త్వయా సహ నరవ్యాఘ్ర మమ యత్ర స్వయం వరః. అంతేకాకుండా ఆమె మీకు చెప్పమని ఈ విధంగా కూడా చెప్పింది, పురుష శ్రేష్ఠుడైనటువంటి నువ్వు, దేవతలు అందరూ కలిసి స్వయంవరానికి రండి.
ఆ స్వయంవరంలో ఆ లోకపాలుల అందరి సమక్షంలో సమస్త రాజన్య సమూహం మధ్యంలో నా మనస్సు లగ్నమైనటువంటి నిన్ను నేను వరిస్తాను అని ఆ దమయంతి చాలా స్పష్టంగా చెప్పింది. దానివలన ఆ దేవతలకు కూడా నీ మీద నాకు ఉండేటువంటి అనురాగం తేటతెల్లమవుతుంది అని చెప్పిందయ్యా. తేషామహం సన్నిధౌ త్వాం వరయిష్యామి నైషధా ఏవం తవ మహాబాహో దోషో న భవితేతిహ. అలా అంతటి సమక్షంలోనూ నేను నిన్ను వరించినప్పుడు నీ మీదేం దోషం ఉండదు, నీ యొక్క ప్రభావం ఏమీ ఉండదు, నువ్వు చెప్పినటువంటి దౌత్యం అంతా కూడా సత్యముగా నేను వినే ఇట్లా చేశాను అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమవుతుంది అని కూడా చెప్పిందామే అని చెప్పాడు. ఏతావదేవ విబుధ యథావృత్తముపాహృతం మయా శేషే ప్రమాణంతు భవంతస్త్రిదిశేశ్వరాః. ఓ దేవతలారా, దమయంతి చెప్పినటువంటి విషయాన్ని యథాతథంగా మీకు చెప్పాను. ఇక ముందు జరగబోయేదానికి దేవతలందరూ మీరే ప్రమాణము. అందువలన మీరు ఏం చేస్తారో అట్లా చెయ్యండి. మీరు నన్ను దమయంతి దగ్గరికి వెళ్ళమన్నారు, దమయంతికి సందేశం చెప్పమన్నారు, ఆ విషయం చెప్పాను. ఆ దమయంతి చెప్పినటువంటి మాట మీకు చెప్పాను. అందువలన నా దౌత్య నిర్వహణ సమగ్రంగానే జరిగింది. దాన్ని బట్టి ఏం చెయ్యాలి అనేటువంటిది మీరు నిర్ణయించుకోండి అని చెప్పారు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి నలకర్తృక దేవదౌత్యే షట్పంచాశత్తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యానం అనేటువంటి ఉపపర్వంలో నలకర్తృకమైనటువంటి దేవదౌత్యం అనేటువంటి 56వ అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.